ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు వింత వింత వ్యాధులు పెరిగిపోతున్నాయి. 2019లో వచ్చిన కరోనా వైరస్ మొదలు ఇప్పటి వరకు ఎన్నో రకాల వైరస్లు, వ్యాధులు మానవ జాతిపై అటాక్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పూణేలో మరో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. గులియన్ బారే సిండ్రోమ్ అని పిలువబడే ఈ వ్యాధి వల్ల వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులు క్రమక్రమంగా పక్షవాతం బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని కొందరు అంటుంటే, పచ్చి మాంసం, పచ్చి పాలు తీసుకోవడం ద్వారా అని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది ప్రస్తుతానికి శాస్త్రవేత్తలకే సవాలుగా మారింది. అసలు ఏంటి ఈ గులియన్ బారే సిండ్రోమ్? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని గురించి వైద్యులు, పరిశోధకులు ఏం చెబుతున్నారు? గులియన్ బారే సిండ్రోమ్ ఈ వ్యాధి సోకిన వ్యక్తి చూడ్డానికి అంతా ఆరోగ్యంగానే కనిపిస్తాడు. వైద్య పరీక్షల్లో వైటల్స్ అని పిలుచుకునే నాడి, రక్తపోటు ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉంటాయి. కానీ కాళ్ళ దగ్గర నుంచి మొదలై క్రమంగా శరీరం అంతా కదలికలను కోల్పోతుంది. అలా ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోలేక బాధితులు మృతి చెందే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటి వరకు 115 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. మరో 16 మంది రోగులు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతూ ఉన్నారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి గురైన రోగులలో 12 నుంచి 30 ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.